రామాయణం. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. సీతామాతని అపహరించాడు రావణాసురుడు. తీసుకెళ్ళి శిశుపా వృక్షం కింద ఉంచాడు. రాముడు రాడు అని అనుకున్నాడు. కానీ రాముడు వానర సైన్యంతో బయలుదేరి సేతువు కట్టి లంకాపట్టణానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆవలి ఒడ్డున విశ్రమించి ఉన్నాడు. శుకసారణుల్ని పంపించాడు రావణాసురుడు. రాముడి యొక్క ఔదార్యం, రాముడి యొక్క పరాక్రమం, రాముని యొక్క తేజస్సు చూసి వచ్చినటువంటి శుకసారణులు రావణాసురుడితో మాట్లాడుతూ ఆయన గొప్పతనం గురించి చెప్పారు. రావణుడికి అనుమానం వచ్చింది. పైకి ఒప్పుకోలేడు, కానీ ఇంతటి మహితాత్ముడు వచ్చిన తరువాత, ఇంతటి ధర్మాత్ముడు వచ్చిన తరువాత ఇంత అధర్మం పట్టుకున్న నేను నిలబడతానా? మారీచుడు అరణ్యకాండలో చెప్తాడు, ధర్మం జోలికి వెడితే, ధర్మాత్ముడి జోలికి వెడితే ప్రమాదం ఏర్పడుతుంది. ఏమా ప్రమాదం అంటే, కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధారామ విప్రియం అంటాడు. నీ ఒక్కడితో పోదు రావణ, నీవు నశించిపోతావు, నీ తమ్ముళ్ళు నశించిపోతారు, నీ భార్యలు పాడవుతారు, నీవు ఎక్కడైతే పరిపాలన చేస్తున్నావో వాళ్ళు నశించిపోతారు. అంతటి కాంచనలంక చిన్నాభిన్నమైపోతుంది. వాళ్ళందరూ పోకముందు నువ్వు పోతే కొంత అదృష్టం. ఎందుకనంటే పాప ఫలితమును దారుణంగా పొందకుండా వెళ్ళిపోయావు. కానీ పాప ఫలితమును దారుణంగా పొందడం అంటే నీ కళ్ళ ముందు నీ ఆశల సౌధాలన్నీ కూలిపోతాయి. నిన్ను రక్షిస్తారనుకుని నువ్వు ఎవరినెవరిని అనుకున్నావో వాళ్ళందరూ ఒక్కొక్కరు జారిపోతారు. నా అన్నవారెవ్వరు నీకుండరు. అప్పుడు 10 తలలు తరుగుతాడు. ఒక్కొక్క తల తింపేస్తుంటే ఎప్పుడు పడిపోతాడని చూసి జేజేలు పలకడానికి వచ్చి నిలబడతారు ఆకాశంలో. ఆ పరిస్థితి తెచ్చుకోకు. అది రాముడి శక్తి అనుకుంటున్నావేమో. రాముడు ధర్మాత్ముడు. అది ధర్మము యొక్క శక్తి. రామో విగ్రహవాన్ ధర్మ.